Hello friends, welcome back to my channel. Please do subscribe to my channel and click on the bell icon for new notifications. ఈరోజు మనం క్యారెట్ మిల్క్ ఆర్ క్యారెట్ కీర్ ఎలా చేయాలో చూద్దాం. రెగ్యులర్గా క్యారెట్ రకరకాలుగా చేస్తారు కదండి, ఇలా కూడా చేసుకోవచ్చు. నేను 3 క్యారెట్స్ని పీల్ చేసేసుకుని ఇలాగా సగం చేసుకుని కుక్కర్లో వేసుకుంటున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ బాదం పప్పు అండ్ పావు కప్పు జీడిపప్పు ఇలా వేసేసుకొని ఇలా నీళ్ళు పోసుకొని 1 కప్పు వాటర్ అంతే పోసేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ రానివ్వండి. మొత్తం మెత్తగా అయిపోవటానికి ఒక 2 విజిల్స్ పడుతుంది. ఒకసారి 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇది బాగా చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీ చేసేసుకోండి. పూర్తిగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈ వాటర్ని కూడా మిక్సీలో వేసేసుకొని మొత్తం బ్లెండ్ చేసేసుకోండి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక బౌల్లో ఇలాగా మీరు మిల్క్ బాయిల్ చేసుకునే ప్యాన్లో ఏదన్నా తీసుకుని గిన్నెలో ఇలాగ నేను ఒక 3 కప్స్ మిల్క్ ఇలా తీసుకుని బాయిల్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా మరగాల్సిన అవసరం లేదు. పాలు మధ్యలో మరుగుతూ ఉండగానే ఇలా క్యారెట్ పేస్ట్ వేసేసేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి. ఇది పాలు ఆ క్యారెట్ మిక్చర్ మొత్తం అయిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మీరు బాగా దీన్ని బాయిల్ చేసుకోవాలి. మిల్క్ని, క్యారెట్ని, పేస్ట్ని మొత్తం అంతా సుమారుగా ఒక 5 to 6-7 నిమిషాలు పడుతుందండి ఇది మొత్తం. ఇది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీకు పాలు పొంగిపోతాయి అండ్ అడుగంటిపోతాయి. సో ఏంటంటే కొంచెం స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు కొంచెం వదిలేసిన పాలు పొంగిపోవచ్చు ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఏంటంటే కింద అడుగంటిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే క్యారెట్ పేస్ట్ వేసారు కదా మీద, అందుకుని ఒక్కసారి ఇలాగా బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మీరు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, నేను ఇక్కడ 4 టీ స్పూన్ల పంచదార వేసుకుంటున్నాను. మీరు ఆప్షనల్ అండి, మీకు పంచదార కొంచెం తక్కువ వేసుకోవాలంటే వేసుకోండి. ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే కనుక మీరు ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా, అది కూడా పేస్ట్ లాగా చేసేసుకుని వేసుకోవచ్చు. సో దీన్ని బాగా కలిపేసుకొని కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వండి, ఇంకా మరగనివ్వండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా నేను ఎలా తిప్పుతున్నాను మధ్య మధ్యలో. దీనివల్ల ఏంటంటే అస్సలు అడుగంటదు అండ్ పొంగిపోవు పాలు. ఇక్కడ ఒక చిట్కా ఏంటంటే, మీకు పాలు పొంగిపోకుండా మీకు పక్కనే కొంచెం పక్కకి వెళ్ళటానికైనా కూడా గరిటె మీరు ఎప్పుడైతే దాంట్లో అలా వదిలేసారో మీకు పాలు అస్సలు పొంగవండి. చూసారు కదా బాగా బాయిల్ అయింది మిల్క్ అండ్ క్యారెట్ పేస్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం సాఫ్రాన్ వేసుకోండి. ఇదంతా న్యాచురల్ కలరే, మీకు మొత్తం నేను ఎక్కడ కలర్ వేయలేదు. మీకు క్యారెట్ కలర్ అండ్ సాఫ్రాన్ కలర్ అంతే దీనిలో ఉండేది. ఇది ప్యూర్ హెల్దీ. మీరు షుగర్ కూడా ఆప్షనల్ కంప్లీట్గా షుగర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే మీరు ఖర్జూరాలు పేస్ట్ చేసేసుకుని వేసుకోండి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా గ్లాస్లో తీసుకుని గార్నిష్ చేసుకోండి. కొంచెం సాఫ్రాను, కొంచెం డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ పిస్తాచియో అండ్ ఆల్మండ్స్ వేసుకుంటున్నాను. అండ్ ఇది రెడీ టు సర్వ్ అండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.